ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము. చూడండి మన ఇంటి ముందర చెట్లు కొట్టేసిండు. అక్కడ పెద్ద తుమ్మ చెట్టు ఉండగా అది కొట్టేసిండు. ఇక్కడ ఇది కొట్టేసిండు. అక్కడ తుమ్మ చెట్టు ఉండే అది కొట్టేసిండు. కానీ ఉంచిళ్ళు పట్టుంది చెట్టులో ఉంది. మొత్తం బహిరంగమే ఇంకేం మంచిదా మాకు భయం కాదు. సైకిల్ వేసుకుని వాళ్ళు ఉండాలి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాదు ఈవినింగ్. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. సముద్రంలో కూడా దిగి ఈత కొడతాం. నన్ను అడిగితే గిట్ట ఈత బాగా కొట్టిన నెరవడ్డా అని చెప్పు. చెల్లు పట్టుకో. 2 నెలల సినిమా కూడా అది చూపెడతాం. ముచ్చట వచ్చేసి మేము ఈత పోతాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. కానీ ఎన్ని రోజులకు తీరింది. తీరు అంటే ఈ కాంచి అన్ని తీరుతాయి మనకు. బండి దింపరాదు, ఈమెకి ఎత్తుకోరాదు. నేను ఎత్తుకోనా, నేను ఎత్తుకోవాలి. దించా అయ్యో ఏం కాయలు ఎర్ర ఉన్నాయి. ఏం కాయలు ఎర్ర ఉన్నాయి. దొండ మన ముచ్చట్ల వీడియోలో కూడా మంచిగా బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీడియోలో పెడతలేరు అని బాగా మంది కామెంట్ పెడతారు. నిన్న ఇయ్యాలనే పెద్దమ్మ తిరుగుతాను ఏనా వచ్చినాం. సో అత్తనే ఈత పోతాను. బాయేది ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి చూసిన 40 డిగ్రీలు ఉంది. అంటే మేము ఉన్న లొకేషన్. ఈ ఎండల సైకిల్ దొక్కితే సురికేసేటట్టు ఉందిర్రా. పడగాడిపోయి వస్తాను కానీ మరీ అంత అధ్వానం అయితే లేదు. బాయేదుర్రా బ్రేక్ పడుతుంది ఈ అంటాను సైకిల్. ఏడా బాయ్ కృష్ణ విలేజ్ నేచర్. ఫుల్ ఎండ కొడుతుంది కానీ పచ్చని ప్రకృతిని చూస్తే మాకు ఎండ అనే ఫీలింగ్ కూడా అనిపించలేదు. 40 డిగ్రీలు ఉంది. ఎండ ఘోరంగా కొడుతుంది. సురికేసిన ఇంకా మాడి చెట్టు చూసిందా మనం ఒకసారి మాడికాయలు ఎట్లయినా చూసి మండలు కొట్టేసినట్టున్నాను. ఇద్దరు ఉన్నాయి కట్టి పెద్ద ఫోటో పెట్టుకుందాం అన్నయ్య. పోయి కుద్దే రాగలి ఎక్కడనే బాయ్. ఈత బాయ్కి ఇక్కడ ఎంతనా ఉష్కనా ఉష్కే నేనేం చేద్దాను. ఈత కొంచెం పని ఆడత్తే ఈత రాక ఇట్లా ఈత మేము ఏదైంది బాయ్ ఏంది సముద్రంలో కూడా దిగి ఈత కొడతాం. మాకేం రాదు కాబట్టి అలకటి బాయ్ ఒకటి చూసుకుంటాను. మీరు బాయ్ ఉందట ఆడికి పోదాం. ఇక కొంచెం ఈత కొట్టచ్చు అంటారు. ముందర పోతాళ్ళు. సైకిల్ తొక్కుడు ఏందో కానీ నిర్వహటట్టు అవుతుంది. పాలు వాళ్ళ దూపు అవుతుంది. అక్కడ లోతు ఎంత కూడా ఏర్పడతలేదు కానీ ఇంత పెద్దదా వీళ్ళు బాయ్. ఏం చేద్దాం ఇంకొక బాయ్ ఇట్లా అనిపిస్తుంది సత్తి కళ్ళు మండుతుంది. ఇట్లా అనిపిస్తుంది చీట ఇగో మేము హెల్త్ చెకప్ చేయించుకుంటే నాకు ఏమని నచ్చిందంటే B12 తక్కువ ఉంది. అంటే B12 విటమిన్ అనేది తక్కువ ఉందని వచ్చింది. అక్కడ తక్కువ అయితేనట డిప్రెషన్ అట, కండరాల బలహీనత అట, DNA సరిగ్గా ఎదగకపోవడం అట, ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఎదగకపోవడం అట, కలసట, ఏంటిది ఇంకా తిమ్మిర్లు ఉరియావ గిన్నె ఉంటాయి. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా నేను వీడియోలు తీస్తానంటే గ్రేటే కదా. రీల్స్ తీస్తాను నవ్వసాకి ఎప్పుడు చిన్నపిల్లలు మన వీడియోలు చూస్తారు అట్లా నవ్వద్దు ఎప్పుడు. నన్ను అడిగితే గిట్ట ఈత బాగా కొట్టిన నెరవడ్డా అని చెప్పు.
ఆడోళ్ళు ఎక్కినట్టు ఎక్కుతాడు. కూర్చో మంచిగా. ఆడోళ్ళు ఎక్కుదంటే కష్టము. రైట్ మరి అందుకే నేను అంట బాగా సక్క లేదు ఎక్కేదంటే. గట్ట బండి ఊగుతా ఎక్కన్నా అన్న. అరే రెండు పక్కన కూర్చుంటే నడుపుతావు సత్క. ఒక్క పక్క కూర్చున్నాను అట్టే కాళ్ళు అన్నావు నువ్వు లంగతో పేంది అంటే ఆ సంతోషం వేరే అబ్బా అనిపిస్తుంది. కానీ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. పేంది అంటే హ్యాపీతోనే కళ్ళు ముత్తాయి ఇట్లా ఇట్లా. ఇవాళ ఈడ బావి దొరికింది. మరి నీళ్ళు మురుకులు అయితే నీళ్ళు బాగానే ఉన్నాయి. లోపల చేపలు బాగున్నాయి చూసిందా? బాగానే ఉన్నాయి కదా చేపలు. ఇంకా నువ్వు ఎట్లా అని ఇంకా భయపడతారు మీరు వండుకుంటూ నేను నీళ్ళు చల్లుతా. ఇగో రవన్నోళ్ళు అన్నోళ్ళ బాయికి వచ్చినాం. మొత్తానికి అయితే ఎంత ఉందో అంతేనా? ఓ నావ్వా అగో కాదు ఆ నుంచి అట్లా నడుచుకుంటాడు పోవచ్చా అని. ఇక లోతే లేదు నడుచుకుంటా పోయి ఈత కొట్టింది నయం. దానికి ఈ బావి దొరకచ్చినాం. మంచిగా ఉంది కదా, పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉంది. పట్ట వాటిల్ రావాలి సూర్యుడు గిడు ఉన్నాను. పట్టుకొని ఉంటా ఇడువని అన్నిడువా నీకు ఒకవేళ మోస బాగా ఎట్లా అవుతావు? ఇక మాకు ఈత రాకుండా ఎట్లుంటా చూసిన ఇట్లా ఈ ఒడ్డు కూర్చొని చూసుడు ఇలా కొట్టారు రా. ఇక చాత్కని బాయలో కూడా చున్నేసుకుంది. అయ్యో పొల్ల జాగ్రత్త రా, దురుకుతాడగా దురుకుపో సత్క. ఇక అన్వికాకి వచ్చింది రీత. పొల్ల గట్ల కొట్టకురా. అయ్యా ఏమైంది? రెండు రోజుల కార్ నేర్చుకున్నావు, 2 రోజులు ఈత అగో ఏం కాదు ఆడ లోతేం లేదు. ముంగకు మరి గిట్ల ధర్మకోలు కూడా చూడు గింత వచ్చి పట్టిందా చూడు. పెద్ద డ్రమ్ము కట్టుకోవాలి మనం.
పోరి నాకేనా అంటే నన్ను పట్టుకుంటుంది. కాళ్ళు వదులుతాను కిందకి అని చేతి కాకోసారా సైకిల్ ఇటు అడ్డుకున్నాను పట్టుకోను లోతే మొత్తం కాలు కింద అంతా అయితే గట్ల అవుతుంది పడ్డా చేపలు ఏమి 4-5 పడ్డాయి. చేపలు ఎదుడు మాకు చేపలు దొరికినాయి. అరే ఇయ్యాల ఏం వారం అక్కడ ఒకటి ఈ 4 ఓల ముక్కులకు అయితే ఇవి వాని ఏం కాదు పాపం పోని ఏర్పాలి నేను ఉంచుతానే వచ్చిన కోసం ఇక్కడికి పోతే ఒక్కటన్నా దొరకబడదు అంటున్నా మళ్ళా మళ్ళా అప్పుడేనా ఫోటో ఒక ఫోటో దించి అప్పటి కాలు మొక్తా వచ్చి ఒక ఫోటో దించి అప్పటి కాలు మొక్తా వచ్చి ఇక బాగా పడదా పట్టరు నేను ఫోటో దిగుతా బాగా సేపు గిట్ పట్టుకోవా అక్కడ లేస్తలేదు అయ్యో నా చెయ్యి పట్టుకుంటావా కట్టుకోకు బోర్లా పట్టు నువ్వు కిందికైతావు అమ్మో దెబ్బలు వస్తాను క్షేమంగా వెళ్ళి లాభంగా రా వెరీ గుడ్ అమ్మ నేను రాను ఇక్కడనే ఉంది ఒడ్డిగో ఇవి దొడ్డే అక్క గిరికెళ్ళి గిల్లనే ఉంది రాదు శ్రీయాంత్ కూడా కొట్టరు ఎట్ట రావాలి నోరు అనాలి అంటేనే మోసం అవుతుంది నోరు మూస్తే మోసం అవుతుంది అని బిచ్చింది దాదా దా బాబాయ్ చేతి చేతి బాబాయ్ బాబాయ్ అయ్యో నేను మీరందరికి ఇక్కడ ఇట్లున్నారు రా ఇగో చేతులు ఇగో కాళ్ళు లేపిన ఇగో బుర్ర కాళ్ళు ఎట్లా లేపుతున్నావు కాళ్ళు నాకేడు లేదు అంటే ఇగో బుర్ర కాడి కాదు తొడల కిందికి వస్తాడు బుర్ర దాకా చేతి అనుడు కాదు తొడలకి నీళ్ళు వస్తాయి తొడలకు నీళ్ళు వస్తాయి ఇగో లేచి ఇగో చూడిగో చూడిగో ఓ అంటనే ఓ ఇక ఏ వచ్చింది రా ఏ గ్రేట్ ఒకేసారికి ఇంత కొడతానేరా నీళ్ళు తొడలకు కొట్టుకున్నావు కానీ తొడలకు నీళ్ళు ఎట్లా అవుతాను
అట్లా అంటే ఆటోమేటిక్ గా పైకే ఉంటాం. ఫస్ట్ అబ్బా నీ కాలు అయ్యింది ఇదంతా చీ అంతేమో నేను చూడు నేను ఒకసారి కొడతా. ఒకసారి నువ్వు ఆవిడ ఎట్లా అవుతున్నావు చెప్పు అవి ఇట్లా అంటే ఆటోమేటిక్ గా లేస్తాను. లేతలేను కదా అట్లా మునుగుతున్నా అవ రావంకులు ఇగో ఎప్పుడు చేతులు ఎక్కువ అనాలి కాళ్ళని తక్కువ ఉక్కాను తెలుసా. చేతులు గట్టిగా ఒకటేసారి ఇగో చూడు వచ్చింది అంతే గంతసేపు అన్నది. ఇగో వాళ్ళు ఎట్లా అంటే ఒకటేసారి చేతులు ఇట్లా అని ముందట గురుకుతా అన్ను. ఇక నువ్వు ఎట్ట కొడతానో చెప్తా సత్తిగా వీడిగా ఉంటాను. ఇక అనద్దు. ఇక నువ్వు ఎట్లా ఇక మెల్లగా కిందికి ఇన్ని తొడలకు కాళ్ళు లోపలికి వెళ్ళే అదే ఎక్సర్సైజ్ మరి ବହୁତ కష్టం అనిపిస్తుంది. తర్వాత వచ్చి ఇక నేను చూడు ఇక నీరు ఇక చూడు ఇక రావంకు లేరు రావిందా అమ్మాయి చూడాలి అయితే ఆడుకొని ముచ్చట్లు పెడతారు. రెడీ నాకు రాదు అట్లా రెడీ యాక్టింగ్ చేస్తారా వాళ్ళందరు పోయి మమ్మల్ని ఇటు సైడ్ ఈత రాళ్ళ బాయిల నుంచి వాళ్ళందరూ అటు వేళ్ళు రెడీ అయిపోయింది ఇవాళ ఈత కొట్టుడు అయితే ఇంటికోదాం పర్రా. రోజు వస్తాం ఇట్లా 10 రోజులు అయితే నాకైతే ఈత ఇవాళ ఒక్క రోజులనే ఈత వచ్చింది. చూసి నాకు ఇంత లోతులు ఈత కొడతాను నేను. గింతలో వస్తుంది చెల్లు పట్టుకో ఒక్కరోజు నీత వచ్చినా ఇంకొక ఇగో ఇప్పుడు బాలాట సత్క రెడీ 1 2 పట్టు రెడీ అయింది. రెడీ ఏం కాదు నీళ్ళలో బరువు ఉండదు. ఏదిరా ఏమదిగో కింద నీళ్ళ రియాక్షన్ చేయాలి తర్వాత వాళ్ళని చేయాల్సి నీకు ఎప్పుడేం తీసుకురా. రేపు రోజు ఇచ్చిన రేపు వద్దాం దారా ఇలా ఉండి ఉండి నడవస్తాను దారా కదా. మన పేయ మనకు బరువు అనిపిస్తుంది. థియేటర్లు ఉండి ఉండి బయటకు వస్తే అందరు చిన్నగా కనబడ్డట్టు. మన వరంగల్ వాడు చేస్తేనే ఉబ్బిన గంగ ఖర్చు బాయిల ఖర్చు బక్క పడ్డాయి. రేపు పొద్దున వస్తారా ఈ చెత్త తీపించుకుంటాను ఇదంతా పని వాళ్ళ నీళ్ళు తాగిల్లారా వాళ్ళైతే నీళ్ళు తాగి కాదు మనం తెచ్చుకున్న నీళ్ళు అది ఒక్కొక్క జనమే వేసి లేట్ ఎక్కువ. నేను ఈత నేర్చుకున్నా 1 డేలో నేను ఈత నేర్చుకున్నట్టే 1 డే కూడా కాదు 2 hours ఈత నేర్చుకున్నా. గ్రేట్ 2 hours నేను ఈత నేర్చుకున్నా. 2 రోజులు అలా కార్ నేర్చుకున్నా 2 hours ఈత నేర్చుకున్నా. 2 నెలల సినిమా కూడా తీసి చూపెడతాం. తీయన్నా తీయగానే 2 నెలల మా తీయం మనం వీడియో ఒక్కటే ఇంత అదే గ్రేట్. వెళ్ళటకైతే ఇది మనం ముచ్చట. మీకు ఎట్లా అనిపించింది ఏమో తెలియదు కానీ మేము మంచిగా ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో వలన ఈవినింగ్ చూస్తే అందరికి గుడ్ ఈవినింగ్ బాయ్. కాబట్టి మన ఇష్టం ఏ నన్ను వేసుకోవచ్చు అర్థం మీద కానీ కనబడేది తడితాడు ఉన్న లెక్కకుంది వెనకరా బండలు గుచ్చితే ఎట్లయినాయి. నాకు 1 2 నాకు 2 కూర్చున్నాయి. మీ చేతులు చూపెట్టు ఈ కర్రీ కనబడాలి. చీరకపోయింది తెల్లగా ఎన్ని చీరకపోయినాయి తెల్లగా ఇక నాకు చూడాలి కర్రీ తెచ్చిన